హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాళ్ళెలా ఫీల్ అవుతారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా మందేంటంటే నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని ఓపెన్‌గా మాట్లాడాలి అని ప్రయత్నం అయితే చేస్తుంటారు. బట్ ఆ టైంలోనేంటంటే ఆ పర్సన్ వాళ్ళకి ప్రాపర్‌గా రియాక్ట్ అవ్వరు. యాక్చువల్‌గా మరి ఈ టైంలో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చా లేదా? మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటి అన్నదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలచైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సినాబ్రైట్ థమ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ మెలచైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాళ్ళెలా ఫీల్ అవుతారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో కొన్ని ఆలోచించుకున్న తర్వాత, వాళ్ళకి మీరు కరెక్ట్ అనిపించిన తర్వాత మీకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. దానివల్ల ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయింది. మీరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరొక్కలే ఫ్యూచర్ ఉంటుంది అని అనుకోలేదు. వాళ్ళు గూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటుంది అని అనుకున్నారు. అండ్ ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలైతే చేశారు. అలా రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ పర్సన్‌తో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా మొత్తానికి వాళ్ళేంటంటే ఇంతకు ముందులా లేకపోయినా మీరు ఒకవేళ ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. కాకపోతే వాళ్ళు వెంటనే హోప్‌ఫుల్‌గా మాట్లాడేస్తారు. వెంటనే సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ చేసేస్తారు అని అయితే అనుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో జరిగిందండి. దానివల్ల అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇంకా ముందుకు వెళ్ళినా సరే రిలేషన్‌షిప్ ఇలానే ఉంటదేమో. రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ రావేమో. ఒకవేళ గుడ్ చేంజెస్ వచ్చినా సరే అవి టెంపరరీగా ఉంటాయేమో. వాళ్ళకేంటంటే కంటిన్యూయస్‌గా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ ఎక్కడో వర్కౌట్ అవ్వాలని ఉందండి. నేను చెప్తున్నాను కదా! మీరొక్కలే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి, ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అనుకోలేదు. వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌లోని ఫ్యూచర్ చూడాలి అని అనుకున్నారు. వర్కౌట్ చేయడానికి చాలా ట్రై చేశారు అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకవేళ కానీ వాళ్ళకి కాంటాక్ట్ చేయడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే లైక్ కన్విన్స్ చేయాలి అనుకుంటే, వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు అని నేను అనుకోను. మోస్ట్‌లీ నెగెటివ్‌గా, హోప్‌లెస్‌గానే మాట్లాడతారు. ఎందుకంటే అది వాళ్ళు ఫేస్ చేస్తుంది ఆర్ ఫీల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, వాళ్ళు మీతో మాట్లాడేది మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో మాట్లాడతారు అలా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ పర్సన్ వాళ్ళకి ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, వాళ్ళు ఇక్కడ ఎలాంటి థాట్స్‌ని ఫేస్ చేస్తున్నారో క్లియర్‌గా అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్‌లోని మీరు వాళ్ళని ఎక్కువ కన్విన్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీకు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరగొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా మీ విషయంలోని డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేయడం అనేది గుడ్ ఐడియా కాదా? వాళ్ళతో మీరు
ఒకవేళ మాట్లాడే పరిస్థితి ఉన్నా ఎలా మాట్లాడాలి అని ఇలా ఒక డౌట్‌తో కానీ ఉంటే డెఫినిట్‌గా మీరు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. కానీ మీరు కూడా ఏంటంటే ఆ పర్సన్ ఏదో ఫోర్స్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నట్టు కాకుండా వాళ్ళు ఇక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు. సో, మీతోనేంటంటే వాళ్ళు ఓపెన్‌గా చెప్పొచ్చు. బట్ మీరేంటంటే వాళ్ళని ఫోర్స్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనే వేలోనేంటంటే మాట్లాడితే బెటరు. ఒకవేళ అంటే అంత ధైర్యం లేదు, ఇప్పుడు మాట్లాడకపోతేనే మంచిది అనుకున్నా పర్వాలేదు. సైలెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా రెడీగా లేనప్పుడు వాళ్ళకున్న డౌట్స్‌ని ఎలా క్లియర్ చేస్తారు? వాళ్ళు నెగెటివ్‌గా ఏదో చెప్పొచ్చు. ఆర్ వర్కౌట్ అవ్వదు అని హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వచ్చు. అది మీ ఎమోషన్‌ని ఎలా ట్రిగ్గర్ చేస్తుందో, మీరు ఆ టైంలో మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో, దీనివల్ల మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కూడా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. ఇఫ్ ఈ పర్సన్ విషయంలో మీరొక ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నా, ఆర్ మీకు ఆన్సర్స్ కావాలి అనుకుని మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అనుకున్నా, ఫస్ట్ మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలండి. ఏం మాట్లాడాలో తెలుసుకొని అక్కడి వరకే మాట్లాడే ప్రయత్నం చేయాలి. బట్ అంతకంటే ఎక్కువ మాట్లాడాలి, ఆర్ వాళ్ళనేంటంటే కంట్రోల్ చేయాలి. సో, వాళ్ళు ఎలా అయినా కన్విన్స్ అవ్వాలి అనే వేలో బిహేవ్ చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, వ్యక్తుల్ని కాంటాక్ట్ చేసినప్పుడు నార్మల్‌గానే ఉంటారు. నార్మల్‌గానే మాట్లాడతారు. అంతా నార్మల్‌గానే ఉంటది. సో, వాళ్ళు కూడా ఏంటంటే, ఈవెన్ రెడీగా లేకపోయినా సరే స్టిల్ వాళ్ళేదో చెప్పాల్సినవి చెప్తారు. వీళ్ళకేమవుతదో తెలీదు, సడెన్‌గా వాళ్ళు చెప్పిన మాటలు నచ్చకపోవడం, ఆర్ వాళ్ళ విషయంలోనే అంటే వీళ్ళు ఇలా ఉండడం ఏంటి అనుకోని అప్పటికప్పుడే వాళ్ళేంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోవడం. సో, అదేంటంటే ఇంటెన్స్ అయిపోవడం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. సో, ఇలాంటివైతే ఇక్కడ జరగకూడదు. ఎందుకంటే ఇలా జరిగితే మాత్రం ఆ పర్సన్ ఇంకా ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్‌కి దూరంగా ఉండాలనే అనుకుంటారండి. అలా అని చెప్పి ఈ పర్సన్ చేంజ్ అవ్వరు, ఈ రిలేషన్‌షిప్‌లో ఆ పాజిటివిటీ లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్కడో ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుంది. కాకపోతే వాళ్ళు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటది. ఈ రిలేషన్‌షిప్‌లోని ఏదో చేసేయొచ్చు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. మీకే ఆన్సర్ చెప్పట్లేదు. సో, ఒకవేళ మీరే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటే, మరి మీకైనా క్లారిటీ ఉండాలి కదా! అండ్ క్లారిటీతో పాటు వాళ్ళు మాట్లాడే మాటల్ని కూడా మీరేంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. చాలా మంది అక్కడే ఫెయిల్ అవుతుంటారు. కొంతమందేంటంటే, ఆ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలకి ఏదో సమాధానం ఇచ్చేయాలి అని మాట్లాడతారే తప్ప, వాళ్ళు ఏం పెయిన్ తీసుకుంటున్నారు? వాళ్ళకసలు అలాంటి డౌట్స్ ఎందుకున్నాయి? సో, అది ఎలా సార్ట్ ఔట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మందండి. సో, ఈ పర్సన్ విషయంలో మాత్రం మీకైతే చాలా పేషెన్స్ ఉండాలండి. కొంచెం వాళ్ళని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది అంటేనే వాళ్ళకి రీచ్ ఔట్ అవ్వండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే కొంతమందికి ఏం మాట్లాడాలో తెలుసు. ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. బట్ ఆ మాటలనేవి స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందో తెలీదు. కొంతమందేంటంటే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. బట్ మాట్లాడితే కదా ఏం జరుగుతదో తెలుస్తది అని మాట్లాడే వాళ్ళుంటారు. ఇలా డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళుంటారు కాబట్టి అల్టిమేట్‌గా నేను మీకొకటే గైడెన్స్ ఇస్తాను. అదేంటంటే మీ పర్సన్ గురించి మీకే బాగా తెలుసు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళెలా మాట్లాడతారు అనేది. సో, వాళ్ళు ఏ టైప్‌లో ఉంటారో తెలిసినప్పుడు, వాళ్ళ ప్రకారం మీరు మాట్లాడడం కానీ, వాళ్ళ ప్రకారం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరేంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేయగలుగుతారు. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీరు రీచ్ ఔట్ అయినా, వాళ్ళు మీతో మాట్లాడినా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. సో, అలా ఆ నెగటివిటీ నుంచే ఇక్కడ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతది కానీ, బట్ ఒకేసారి వాళ్ళేంటంటే ఇక్కడ అంటే చేంజ్ అయిపోయి మీతో మాట్లాడేసి, అంటే మీరు చెప్పింది అర్థం చేసుకొని అలాంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎక్కడో తెలియని నెగటివిటీ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఎక్కువ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. సో, అవి మీరు కంట్రోల్ చేయలేరు కదా! మేబీ మీరు వాళ్ళకొక సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వడం కానీ, మీ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయడం కానీ ఇది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అలా చేస్తే, వాళ్ళు మీ దగ్గర మరికొంచెం ఓపెన్ అప్ అవ్వడం కానీ, మీ విషయంలో వాళ్ళ థాట్స్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, అలాంటివి చేస్తారు. సో, మీరు ఆ వేలో అంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. కొంతమందికేంటంటే నేను చెప్పింది కూడా కొన్నిసార్లు అర్థం కాదు. సో, కొంచెం క్లియర్‌గా చెప్తే బావుంటుందని ఇంత చెప్పాను. సో, ఏది ఏమైనా సరే మీరు ఛాన్స్ తీసుకోవడం అనేది మాత్రం మీరు రెడీగా ఉన్న ప్రకారం అండ్ ఒకవేళ రెడీగా ఉన్నా, అక్కడ మాట్లాడినప్పుడు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకున్న ప్రకారమే మీరేంటంటే ముందుకు వెళ్ళడం అయితే బెటరు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా మీరు కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి.
మీరు కూడా స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మీకు కూడా సేమ్ ఆ పర్సన్ లానే అనిపిస్తుంది. ఎక్కడో నెగెటివ్ గానే ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవు. ఆర్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయలేమేమో అని. బట్ ఎక్కడో కానీ మీకేంటంటే ఈ పర్సన్‌తో మాట్లాడాలి, ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. ప్రయత్నం చేయడానికి మాత్రం ధైర్యం లేదు. సో నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం అయితే ఆ పర్సన్ మీరు సిమిలర్ ఎనర్జీయే పొసెస్ చేస్తున్నారు. ఇద్దరు కూడా పాస్ట్ సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోవడం కానీ, పాస్ట్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ జరిగిందండి. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటుంది అని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్టక్ అయిపోయారు. ఈ రిలేషన్‌షిప్‌లో పెద్దగా చేంజెస్ చూడట్లేదు. సో ఇలా కాకుండా రిలేషన్‌షిప్ చేంజ్ అవ్వాలి, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే నేనేమనుకుంటున్నానంటే మోస్ట్‌లీ మీరు ఈ పర్సన్‌తో మాట్లాడడమే మంచిది అనుకుంటున్నాను. అయితే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మాత్రం మీరు ఫుల్‌గా ప్రిపేర్ అయిన తర్వాతే మాట్లాడే ప్రయత్నం చేయడం అయితే బెటరు. ఏమీ లేకుండా అంటే ఇలాంటి ఎనర్జీతో కానీ మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ రియాక్షన్స్‌కి, మీ రియాక్షన్స్‌కి మరికొంచెం మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిపోవచ్చు. మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటారో అది ఎక్కువ జరిగే పాసిబిలిటీ ఉందండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఎందుకంటే ఇద్దరికీ కలిసుండాలి అనే కోరిక ఉంది. ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఇద్దరికీ కూడా ఫ్యూచర్ ఉంటది, వర్కౌట్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. సో ఎక్కడో కానీ వాళ్ళకి ఇక్కడ ఆ ప్రయత్నం చేయాలి అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కానీ సో ఏం జరుగుతది అనే భయం ఏంటంటే ఇద్దరిని ఆపేస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే, వచ్చే రోజుల్లో మాత్రం మీరు కొంచెం క్లియర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, క్లియర్‌గా మాట్లాడాలి అనుకుంటుంది కానీ మాట్లాడితే, ఆ పర్సన్‌కైతే అర్థం అవ్వొచ్చండి. వాళ్ళలో కొన్ని చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. సో, ఛాన్స్ అయితే తీసుకోండి. బట్ నెగెటివ్ ఫీలింగ్‌తోని, నెగెటివ్ ఎమోషన్స్‌తో ఛాన్స్ తీసుకోవాలనుకోవద్దు. సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసి, కాన్ఫిడెంట్‌గా మీరు ఛాన్స్ తీసుకుంటే, స్టార్టింగ్‌లో అయితే కొంత డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళు వెంటనే ఓపెన్ అప్ అయిపోరు. మీకు కూడా కొంచెం అన్‌కంఫర్టబుల్ గానే అనిపిస్తుంటది. బట్ గ్రాడ్యుయల్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబ్రైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాళ్ళెలా రియాక్ట్ అవుతారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. వీళ్ళేంటంటే అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేసే టైప్ కాదు. ఎవరి దగ్గర కూడా అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. మోస్ట్‌లీ ఒక పర్సన్‌ని చాలా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితేనే అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఆర్ ఒక ఛాన్స్ ఇస్తారు. లేకపోతే చాలా వరకు దూరంగానే ఉంటారు. ఈవెన్ మాట్లాడుతున్నా సరే వాళ్ళేంటి అని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళనేంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. వాళ్ళ హార్ట్‌ని కూడా అంత ఈజీగా ఓపెన్ చేయరు. అంటే దానికి రీజన్ ఒకటే. పాస్ట్‌లో వీళ్ళేంటంటే చాలా సఫర్ అయ్యారండి. మేబీ కొంతమంది పర్సన్స్ వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవ్వడంలో ఏదో జరిగింది. సో, అప్పటినుంచి వాళ్ళేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అందుకే పర్సన్స్‌ని ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. బట్ వీళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేశారండి. మీకు అందుకే బాగా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్‌గా వీళ్ళ హార్ట్‌ని మీరు ఎలా విన్ అయ్యారో నాకు తెలీదు కానీ, బట్ వీళ్ళేంటంటే మీతో ఫ్యూచర్ చూడాలి అనుకున్నారండి. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంత ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్‌లో కూడా మరి ఏం జరిగిందో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్‌తో కానీ మీరు మాట్లాడాలి అనుకుంటే, నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు మోస్ట్‌లీ మీకొక ఛాన్స్ ఇస్తారు మాట్లాడడానికి. అది ఎందుకు అంటే, వాళ్ళు మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చారు అని తెలుసుకోవడానికి వింటారని చెప్పొచ్చు. అంటే మీకు ఛాన్స్ ఇచ్చేయాలి, ఈ విషయంలోనేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలి అని కాదు కానీ, మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు మీరెందుకొచ్చారు? మీరేం ఆఫర్ చేస్తారు? సో, మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయడం అనేది కరెక్టేనా? కాదా? సో, పాస్ట్‌లో మీ యాక్టివిటీస్ ఏంటి? పాస్ట్‌లో మీరు వాళ్ళతో రియల్‌గానే ఉన్నారా? లేదా? ఇలా కొన్ని తెలుసుకోవడానికి మాత్రం ట్రై చేస్తారండి. ఎందుకంటే, ఈ పర్సన్ సిట్యుయేషన్స్‌ని కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే, వాళ్ళకి కొన్ని తెలియాలి కదా! సో, వాళ్ళకి కొన్ని అర్థమైతేనే వాళ్ళు డీల్ చేయగలరు. సో, నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడాలి అనుకున్నా, స్టార్టింగ్‌లో మేబీ కొంతమందికేంటంటే వెంటనే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ కొంతమందికైతే వెంటనే ఛాన్స్ వస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ పర్సన్ మీకెంత వరకు కోఆపరేట్ చేయాలి అని తెలుసుకునే ముందు
మీరు అసలు వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేస్తారు, వాళ్ళకి ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసమైనా సరే మీకు ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళసలు మీకు ఛాన్స్ ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి అనేది మాత్రం బయట పెట్టరండి. అండ్ మీరేంటంటే వాళ్ళని మ్యానిప్యులేట్ చేయకుండా వాళ్ళేంటంటే ఈసారి మళ్ళీ కూడా కన్విన్స్ అయిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. అవసరమైతే ఈ పర్సనే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తారు కానీ వాళ్ళైతే మ్యానిప్యులేట్ అవ్వరులెండి. సో మీరేంటంటే మాట్లాడాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సుంటది. ఎందుకంటే ఈ పర్సన్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారండి. మేబీ వాళ్ళకి మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసనుకోండి. సో, అలాంటివి మీరేమైనా హైడ్ చేసినా మీరేమైనా సరే కొన్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అనుకున్నా, వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఎక్స్‌పోజ్ అయితే మాత్రం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఆల్రెడీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. సో, అలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళేంటంటే జనరల్‌గా ఎవరిని ట్రస్ట్ చేయరు. ఒకవేళ ట్రస్ట్ చేస్తున్నట్టుగా ఉన్నా సర్ఫేస్ లెవెల్‌లో వాళ్ళకి ఎక్కడో డౌట్స్ ఉంటాయండి. వాళ్ళు కొన్ని చెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ విషయంలో కూడా మీరొక ఛాన్స్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు మీకు ఎగ్జాక్ట్‌గా ఛాన్స్ ఇచ్చేస్తారు అని చెప్పడానికి లేదు. వాళ్ళేంటంటే కొన్ని ఆలోచిస్తూనే ఉంటారు. సో, సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్‌లో ఉంటున్నాయా? మీరసలు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారా లేదా? అసలు మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకున్న తర్వాతే ఏదైనా సరే వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఒకవేళ మీరేంటంటే ఇక్కడ మ్యానిప్యులేట్ చేస్తున్నారు మీరు మీ బెనిఫిట్ కోసం చూసుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటలేంటంటే ఇక్కడ కీ ఫ్యాక్టర్ అండి. సో, వాళ్ళకేమైనా అవి డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అంటే మోస్ట్‌లీ ఇచ్చిన ఛాన్స్ కూడా తీసుకుంటారు. అంటే వ్యక్తి ఒకటైతే నేను చెప్తానండి. మీకు దూరంగా ఉన్నా వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు కానీ, అట్‌లీస్ట్ మళ్ళీ కూడా సఫర్ అవ్వడం కానీ, మళ్ళీ అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరగవు కదా! మేబీ మీకు దూరంగా ఉండడం అనేది ఈ పర్సన్‌కి పెయిన్‌ఫుల్లేనండి. ఇది వాళ్ళు మీకు బయటకి చెప్పరు. ఎందుకంటే ఇది సైన్ ఆఫ్ వీక్‌నెస్ అనేది వాళ్ళ ఫీలింగు. సో, అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీరు లేకపోతే ఉండలేరు. ఇవన్నీ కూడా రివీల్ చేయలేరు కదా! సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ మీకు స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యారండి. బట్ స్టిల్ వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, దానివల్ల వీళ్ళేంటంటే అంత ఈజీగా ఎవరి ట్రాప్‌లో కూడా పడరు. సో, మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. బట్ కొన్ని జరిగాయి. సో, ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మీరు మాట్లాడితే ఒక ఛాన్స్ మాత్రం ఇస్తారండి. కార్డ్స్ ప్రకారం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ అది మీరేంటంటే 100% వాళ్ళు ఛాన్స్ ఇచ్చేసారు అని ట్రస్ట్ చేయడానికి లేదు. వాళ్ళిక్కడ కొన్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మాత్రమే అలాంటి ఛాన్స్ ఇస్తున్నారు. సో, ఈ ఛాన్స్‌ని మీరేంటంటే ఎలా యుటిలైజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఎందుకంటే ఆ పర్సన్ మీ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకొచ్చిన క్లారిటీ ప్రకారమే వాళ్ళేదైనా చేస్తారు. మేబీ వాళ్ళకిక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, కొన్ని నచ్చట్లేదు అంటే మిమ్మల్ని కట్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. వాళ్ళేంటంటే అది కూడా ఓపెన్‌గానే చెప్పొచ్చు. వర్కౌట్ అవ్వట్లేదు ఈ విధంగా సెట్ అవ్వట్లేదు అని. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో అంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఎలా అయినా సరే థింగ్స్ ఏంటంటే చేంజ్ చేయాలి అనే డెస్పరేషన్ లేదండి వాళ్ళకి. వాళ్ళేంటంటే నేచురల్‌గా సెట్ అయితే ఓకే. సెట్ అవ్వకపోతే ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ మీరంటే ఇష్టం ఉన్నా సరే, ఇక్కడ వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకొని, బాధపడి ఇవన్నీ అవసరం లేదు. దానికంటే మీకు వాళ్ళు దూరంగా ఉండడమే వాళ్ళకి కంఫర్టబుల్ కదా! సో, ఆ విధంగా వీళ్ళేంటంటే ఆలోచించొచ్చండి. వీళ్ళేదేమైనా సరే మీ విషయంలో అయితే ఛాన్స్ తీసుకుంటారు కానీ, మీకంత ఈజీగా ఛాన్స్ ఇస్తారు అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. సో, దీనికి మీరు ప్రిపేర్ అయ్యి వాళ్ళతో మాట్లాడడమే మంచిది. లేదు ఏం మాట్లాడాలి? ఒక క్లారిటీ లేదు. సో, ఎందుకులే అని అనుకుంటే సైలెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మాత్రం వీళ్ళ నుంచయితే మీకొక ఛాన్స్ ఒస్తది కానీ, ఆ ఛాన్స్‌నేంటంటే రిలేషన్‌షిప్‌కి ఒక ఎంట్రన్స్ లాగైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకసారి మాత్రం సిట్యుయేషన్స్‌లో సరెండర్ అవ్వాలి సిట్యుయేషన్స్‌లోనేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అనుకోవట్లేదు. సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయా లేదా? వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? ఒకప్పుడులాగా అంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయగలరా లేదా? ఇలానే చూస్తారండి మోస్ట్‌లీ. ఈ విధంగా కొన్ని స్టడీ చేసి మీరు ఎలా చేంజ్ అయ్యారు? మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? ఇప్పుడు మీ నేచర్ ఎలా ఉంది? అండ్ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంతవరకు ఉండగలరు? అసలు రిలేషన్‌షిప్ వైస్ మీకు కావాల్సిన క్లారిటీ ఏంటి? ఇలా కొన్ని అర్థం చేసుకొని వాళ్ళేంటంటే రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఒకటైతే నేను చెప్తానండి. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మీకు చెప్తుంటే వాటిని మీరు ట్రస్ట్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయొచ్చు. ఈవెన్ వాళ్ళేంటంటే ఇక్కడ ఎక్స్‌క్యూజెస్ కూడా వెతుక్కోవచ్చండి. ఇఫ్ వాళ్ళకిష్టం లేదనుకోండి, వెంటనే ఇష్టం లేదు అని చెప్పరు.
ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ మీరేంటో ఫుల్‌గా తెలుసుకోవడం కోసం అని చెప్పి, కొంత మీకు ఛాన్స్ ఇచ్చిన తర్వాతే వాళ్ళేంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయొచ్చు. బట్ కొంతమంది మాత్రం ఇవన్నీ ఎందుకులే డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పేస్తే ఒక పనయిపోతుంది కదా! అని చెప్పి ఓపెన్‌గా కూడా కొన్ని చెప్పియొచ్చు. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్‌తో మీరు ఓపెన్‌గా మాట్లాడడమే మంచిది. ఓపెన్‌గా మీకు ఎలా అనిపిస్తుందో అలానే మీరు చెప్పియొచ్చు. చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నా సరే స్టిల్ వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళు ఒరిజినల్‌గా ఎలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నారనేది కానీ మీరు వెంటనే అయితే ఐడెంటిఫై చేయలేరండి. కొంత టైం పడుతుంది మీకు కూడా. అంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు కొన్ని చెప్పాల్సినవి చెప్తారు. సో, వాటిని మీరు వెంటనే ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంత మీరు ముందుకు వెళ్తుంటే మీకు క్లారిటీ వస్తది. బట్ మీ వైపు నుంచి మాత్రం మీరు మోస్ట్‌లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే మోస్ట్‌లీ వాళ్ళేంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడానికి చూడరు. వాళ్ళు కూడా ఓపెన్‌గా కొన్ని చెప్పడానికే ట్రై చేస్తారు. బట్ మీరు మనసులో కొన్ని పెట్టుకొని బయటకి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకది అర్థమైతే వాళ్ళు కూడా అదే చేస్తారండి. సో, మళ్ళీ ఇక్కడ అదొక రకమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం వాళ్ళేంటంటే కష్టమైనా సరే మోస్ట్‌లీ అది చెప్పడానికే ట్రై చేస్తారు కానీ, ఇది సెట్ చేయడానికైతే కొంచెం వాళ్ళకి కష్టమేనండి. మేబీ అంటే మీరేమైనా ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, సో, వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఫోర్స్ చేసి అలా కాదు. బట్ ఒక మెచ్యూర్డ్ వేలో కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, వాళ్ళని కన్విన్స్ చేస్తున్న దగ్గర ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ప్రాపర్‌గా డిస్‌ప్లే చేస్తే మాత్రం వాళ్ళకి కొంచెం కష్టమైనా, కొంచెం ఎందుకులే మనకివన్నీ అనే ఫీలింగొచ్చినా స్టిల్ ప్రయత్నం మాత్రం చేస్తారు. ఆ రకంగా థింగ్స్ ఇక్కడ వర్కౌట్ అవుతాయే కానీ, వీళ్ళని ఫోర్స్ చేయడం వల్ల, ఆర్ వీళ్ళనేంటంటే ట్రబుల్ చేయడం వల్ల, ఆర్ వాళ్ళు చెప్పింది మీరు ఈజీగా వినేసి కన్విన్స్ అయిపోవడం వల్ల ఏది కూడా మారదు. బట్ మీరు చెప్పాల్సింది ఒక ప్రాపర్ వేలో చెప్పి, వాళ్ళకి మీరు టైమ్ ఇవ్వడము, వాళ్ళ విషయంలోనేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా ఉండడం చేస్తే మాత్రం స్టార్టింగ్‌లో కొంచెం అంటే వీళ్ళకివ్వొచ్చా లేదా? ఎందుకులే మనకి అనే ఫీలింగొచ్చినా స్టిల్ మీలో ఉన్న సిన్సియారిటీ అనేది వాళ్ళ హార్ట్‌ని మళ్ళీ మీరు విన్ అయ్యేలా అయితే చేస్తుంది. అలాంటి ఒక ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మోస్ట్‌లీ మీరేంటంటే వాళ్ళతో సిన్సియర్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎక్కువ వాళ్ళని పుష్ చేయడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే చాలా మందికి ఇదే అలవాటు. ఆ పర్సన్ ఏంటంటే ఏదో చెప్తున్నారు. ఆర్ ఆ పర్సన్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటున్నారు అనేసరికి ఎమోషనల్ అయిపోతుంటారు. సో, ఆ టైంలోనేంటంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ రియాక్షన్స్ అనేవి ఎదుటి వ్యక్తికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. సో, అలాంటివి జరగకుండా మాత్రం ఈ పర్సన్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఏది ఏమైనా సరే ఒక్కటైతే నేను చెప్తానండి. ఈ పర్సన్ కంట్రోల్‌లో సిట్యుయేషన్స్ ఉంటాయి అంటేనే వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఈవెన్ మీరెంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసినా, మీరెంత సిన్సియర్‌గా ఉన్నా స్టిల్ సిట్యుయేషన్స్ వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళు హ్యాండిల్ చేసేలానే ఉన్నాయంటేనే వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఈవెన్ అది కష్టంగా అనిపించినా సరే. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరు వాళ్ళ మీద ఎమోషనల్‌గా ఏం డిపెండ్ అయిపోలేదండి. స్టార్టింగ్‌లో మేబీ కొంచెం డిఫరెంట్‌గా ఉండుంటారు. బట్ అలా స్లోగా మీరేంటంటే మీకు నచ్చినట్టుగా ఉండడం, మీకు నచ్చినట్టు కొన్ని పనులు చేయడం. సో, అది ఆ పర్సన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీరు కొన్ని చెక్ చేసుకోకపోవడం ఇలాంటివి జరిగాయి. మేబీ అలా ఇండివిడ్యుయల్‌గా ఉండడం అయితే మంచిదే. కాకపోతే కొన్ని సార్లు మన ప్యాటర్న్స్ అనేవి అపోజిట్ పర్సన్స్ ప్యాటర్న్స్‌తో కానీ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? సో, ఇలానే మీరు చేసిన కొన్ని పనులు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ కొన్ని వాళ్ళకి నచ్చలేదండి. ఎందుకో కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అవి కొంత డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, దానివల్ల మీ వరకు మీరు కొన్ని కరెక్టే చేశారు అనుకున్నా, స్టిల్ వాళ్ళకి మాత్రం అది సెల్ఫిష్‌నెస్ లాగా అనిపించింది. ఆర్ ఇక్కడ మీరు కన్వీనియంట్‌గా ఎవరి మాటలో వింటున్నట్టుగా అనిపించింది. సో, అది వాళ్ళకేంటంటే ఇరిటేటింగ్‌గా అనిపించడం కానీ, ఓకే. ఇలాంటి పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయలేం. వీళ్ళేంటంటే మన కంట్రోల్‌లో ఉండరు. అంటే ప్యూర్‌గా ఈ పర్సన్ డామినెంట్ టైప్ కాదు కానీ, వీళ్ళది అనుకున్న తర్వాత వాళ్ళేంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి. సో, అది ఎదుటి వ్యక్తులకి మేబీ కొన్ని సార్లు కంట్రోలింగ్ లాగా అనిపించొచ్చు. బట్ వాళ్ళేంటంటే ఆల్రెడీ పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అది ఇక్కడ పరిస్థితి. సో, అందుకే వాళ్ళకి మీకు కొన్ని దగ్గరలో అయితే మ్యాచ్ అవ్వలేదు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేక్ రావడానికి రీజన్ అయితే అదే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ పర్సన్ విషయంలో కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సుంటది. వీళ్ళు మీకు కావాలి అంటే మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో, మీరు అలాంటి చేంజెస్ చేసుకోగలరు అనుకుంటేనే ఈ పర్సన్‌తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ రిలేషన్‌షిప్ కోసం ప్రయత్నం చేయండి. లేదు అంటే సైలెంట్ గానే ఉండండి. ఎందుకంటే వన్స్ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు అర్థమయ్యేదేంటంటే అదే. కొన్ని చేంజెస్ మీరు చేసుకోవాల్సుంటది.
డెఫినిట్‌గా కొన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆర్ కొన్ని ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి అని. వన్స్ మీకు అలాంటి క్లారిటీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇవన్నీ మీకు ట్రబుల్సమ్‌గా అనిపిస్తాయి. మీరు హ్యాండిల్ చేయలేరేమో అని అనిపిస్తది. సో, అలాంటివన్నీ అప్పుడు జరగకుండా ఇప్పుడే మీరు ఆలోచించుకుంటే, ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా ఉంటది. వాళ్ళకి ఈజీగా ఉంటది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వరు. సో, ఇలా ఏంటంటే మీరు కొన్ని చెక్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి మీ సిట్యుయేషన్‌కి. సో, ఆలోచించుకోండి. మీరేంటంటే వెంటనే రష్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ పర్సన్ కోసం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొన్ని చాయిసెస్ కానీ చేసుకోగలరా లేదా? సో, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళతో ఉండగలరు? ఎంతవరకు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు? సో, పాస్ట్‌లో కూడా కొన్ని వర్కౌట్ అవ్వలేదు, కొన్ని మ్యాచ్ అవ్వలేదు కదా! సో, ఆ యాస్పెక్ట్స్‌లోని ఇప్పుడు కూడా మీరేంటంటే వర్కౌట్ చేయగలరా? లేదా? వాళ్ళని సాటిస్ఫై చేయగలరా? లేదా? ఇలా మీరు ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. సో దట్ మీరేంటంటే తర్వాత వాళ్ళని ట్రబుల్ చేయరు. మీరు కూడా చాలా ట్రబుల్‌ని సేవ్ చేసుకుంటారు. సో, అందుకే టైమ్ తీసుకోవడం అయితే బెటర్ అండి మీ సిట్యుయేషన్‌కి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలోపైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఆలోచించారు. మీ పర్సన్ కూడా చాలా ఆలోచించారండి. ఆలోచించిన తర్వాతే మోస్ట్‌లీ కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. యాక్చువల్‌గా మీ పర్సన్ మీ విషయంలో కొంత టైం తీసుకున్నారు. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి కానీ, వాళ్ళేంటంటే ఇక్కడ కొంచెం కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ. సో, ఈ టైంలోనేంటంటే మీరు పేషెన్స్‌తో ఉన్నారు. పర్సన్‌కి కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. సో, వాళ్ళందుకే ఏమనుకున్నారంటే మీరు డెఫినిట్‌గా వర్తీ పర్సన్. మీరేంటంటే వాళ్ళ లవ్‌ని డిజర్వ్ చేస్తారు అని ఫీల్ అయ్యారు. అందుకే మీకు ఛాన్స్ ఇచ్చారు. ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా అంటే అపోజిట్ పర్సన్స్‌ని ట్రస్ట్ చేసేయడం కానీ, అపోజిట్ పర్సన్స్‌కి ప్రామిస్ చేసేయడం కానీ అలాంటివి చేయరండి. వన్స్ వాళ్ళేంటంటే అన్నీ ఆలోచించుకున్న తర్వాత, అన్ని రకాలుగా పర్వాలేదు అని అనిపించిన తర్వాతే ఛాన్స్ ఇస్తారు. మీకు అలానే ఛాన్స్ ఇచ్చారు. అందుకే రిలేషన్‌షిప్‌లోనేంటంటే వన్స్ వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకోసం వాళ్ళేంటంటే చాలా కేర్ తీసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో కూడా ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. బట్ స్లోగా ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్‌కి ఎందుకో కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ కంఫర్ట్ మిస్ అవ్వడం కానీ, మీలో కొన్ని చేంజెస్ చూడడం కానీ, ఇలా ఏవో కొన్ని జరిగాయి. అప్పటినుంచి వాళ్ళు కూడా ఏంటంటే చేంజ్ అయిపోయారు. ముందంతా మీ విషయంలోని చాలా సెన్సిటివ్‌గా ఉండడం కానీ, మీకోసం అని చెప్పి చాలా చేయడం కానీ ఇలా ఉండేవారు. బట్ స్లోగా వాళ్ళలోని చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ చేంజెస్ ఎందుకంటే వాళ్ళు మీలో చేంజెస్ చూసారు. సో, వాళ్ళకెలా అనిపించిందంటే, మన కోసం మనం ఆలోచించుకోవాలి. లైక్ ఏంటంటే పర్సన్స్‌కి మనం అంత వాల్యూ ఇస్తున్నాం, ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. స్టిల్ వాళ్ళేంటంటే కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా అయితే కష్టం కదా! సో, అలా వాళ్ళు ఫీల్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. సో, నాకు తెలిసి మీకు ఎక్కడో ఒక పాయింట్‌లో అనిపించి కూడా ఉంటది. ఈ పర్సన్ చాలా సెల్ఫిష్. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? ముందు వేరేగా ఉన్నారు కదా! బట్ ఇప్పుడు ఎలా ఇలా బిహేవ్ చేస్తారు అని. కాకపోతే వాళ్ళు కూడా సేమ్ ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఆ విధంగా చేంజ్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఒకవేళ ఈ పర్సన్‌తో ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తే, వాళ్ళు మీకు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వకపోవచ్చండి. నాకు తెలిసి చాలా మందేంటంటే అంటే వాళ్ళు మీకు సోషల్ మీడియాలో బ్లాక్ చేసేసి ఉంటారు. ఈవెన్ నార్మల్ కాల్స్ కూడా ఛాన్స్ లేకుండా ఆర్ నార్మల్ మెసేజెస్ కూడా ఛాన్స్ లేకుండా బ్లాక్ చేసేసి ఉంటారు. సో, వీళ్ళేంటంటే మిమ్మల్ని ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు మాట్లాడాలి అని ట్రై చేసినా సరే, ఒకవేళ బ్లాక్ చేయకపోయినా స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మీరు పెట్టిన మెసేజెస్ చూడకపోవడం, మీరు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం అలాంటివి చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేయాలనుకోవట్లేదు. ఫేస్ చేస్తే ఎలా డీల్ చేస్తారు? ఏం మాట్లాడతారు? ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు అనే క్లారిటీ వాళ్ళకి లేదు కాబట్టి. సో, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు
షార్ట్ కట్స్ వెతకడం కానీ, చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, ఒక క్లారిటీ లేకుండా సిట్యుయేషన్‌ని డీల్ చేయడం కానీ చేస్తే, ఇది ఇంకా పెద్దదైపోతుందండి. నేనైతే ఒకటి చెప్పగలను. ఈ పర్సన్ హార్ట్‌ని మీరు విన్ అవ్వాలి అంటే, వాళ్ళు ప్లేస్ ఎప్పుడూ స్పెషలే. వాళ్ళకి మీరు అటెన్షన్ ఇస్తున్నారు అని వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెయ్యాలి. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని అర్థం చేసుకొని, కరెక్ట్ చేసుకొని, అవి ప్రూవ్ చేసుకోగలరు అంటేనే వాళ్ళతో మాట్లాడాలి. బట్ అలా కాకుండా మీరేంటంటే వాళ్ళతో మాట్లాడేయాలి, ఎలా అయినా ఛాన్స్ తీసుకోవాలి అంటే, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు, ఈ పర్సన్ యాక్చువల్‌గా మీతో మాట్లాడడానికి రెడీగా లేరు. వాళ్ళిప్పుడు మీకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకోండి, మీరు ఎలానో ఒకలా ట్రై చేస్తారు. బట్ వాళ్ళే మీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు, మీరు కూడా ఇక్కడ షార్ట్ కట్స్ వెతకడం కానీ, మీరు కూడా ఇక్కడేంటంటే, ఈ పర్సన్‌ని కన్విన్స్ చేయాలి ఎలా అయినా అని చెప్పి, ఏదో ఒకటి చెప్పేద్దాంలే అన్నట్టుగా ఉంటే కష్టమండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఒకప్పుడు అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌ని మనం అంత ఈజీగా ట్రస్ట్ చేయలేం. ఈవెన్ వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు ఆర్ మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే, వాళ్ళకేం హిడెన్ మోటివ్స్ ఉన్నాయో, ఇంకా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అని ఆలోచిస్తారే కానీ, మీరేంటంటే వాళ్ళ విషయంలో ఒకప్పుడులాగే ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని మాత్రం వాళ్ళంత ఈజీగా ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ వాళ్ళు చూసారండి. అలా చూడడం వల్లే ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉండాలి అనుకోని డిసైడ్ అయ్యారు. అలాంటి వాళ్ళు సడెన్‌గా అంటే మీరు చేంజ్ అయిపోయారు ఆర్ మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు అంటే వాళ్ళెలా ట్రస్ట్ చేస్తారు? అది కొంచెం కష్టమే కదా! సో, నేను అందుకే ఇక్కడ ఏమనుకుంటున్నానంటే మీకొక క్లారిటీ ఉండి మీరు సిట్యుయేషన్‌ని ఒక ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయగలరు. కొన్ని అంటే ఆ పర్సన్ ఎక్కడైతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారో ఆర్ వాళ్ళకి ఎక్కడైతే కొన్ని చేంజ్ అయ్యాయి అనిపించిందో అవి మీరేంటంటే ప్రాపర్‌గా ఫేస్ చేసి కరెక్ట్ చేయగలరు అని అనిపిస్తే మాత్రం వాళ్ళు ఒక ఛాన్స్ అనేది మీకివ్వొచ్చండి. అప్పుడు కూడా వాళ్ళేమి అంత ఈజీగా ఇచ్చేయరు. కొంచెం ఆలోచిస్తారు. ఎంతవరకు వాళ్ళు హ్యాండిల్ చేయగలరో చూసిన తర్వాత మేబీ ఒక స్టెప్ ముందుకు వెయ్యొచ్చు. బట్ ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయే పరిస్థితి లేదు. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మోస్ట్‌లీ వాళ్ళ వ్యక్తిని కాంటాక్ట్ చేయకపోతేనే మంచిది. ఇఫ్ వాళ్ళకొక క్లారిటీ కానీ, అండర్‌స్టాండింగ్ కానీ లేకపోతే ఏదో జస్ట్ ఆ పర్సన్ పాస్ట్‌లో ఇలా మంచిగా ఉన్నారు కదా! మంచిగా మాట్లాడారు కదా! సో, ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మనతో మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అని ఇలాంటి ఇంటెన్షన్‌తో ఉంటే మాత్రం మాట్లాడడం అయితే వేస్ట్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలామంది పాస్ట్ అటాచ్‌మెంట్‌తో వ్యక్తులతో మాట్లాడాలి, వ్యక్తులకి ఛాన్స్ ఇవ్వాలి, ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటుంటారు. కాకపోతే వాళ్ళు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యి ఉంటారు. సో, ఎప్పుడైనా సరే మీ బిహేవియర్ కానీ, మీ మాటలు కానీ ప్రెజెంట్ ప్రకారం ఉంటే ఎంత రియలిస్టిక్‌గా ఉంటే అంత ట్రస్ట్‌వర్తీ అని అనుకుంటారండి. బట్ చాలామందేంటంటే పాస్ట్ ఆలోచనలతోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. ప్రెజెంట్‌లో వాళ్ళు డిఫరెంటు. వాళ్ళ సిట్యుయేషన్స్ డిఫరెంట్ అని రియలైజ్ అవ్వరు. సో, ఇక్కడ కూడా ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయకూడదనుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మీకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు రెడీగా లేరనే కదా! సో, వాళ్ళు రెడీగా లేకపోయినా స్టిల్ మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. యూనివర్స్ మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. కానీ ఇది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేదే కదా మ్యాటర్ ఇక్కడ. మీకొక క్లారిటీ, అండర్‌స్టాండింగ్ ఉందనుకోండి. మీరేంటంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తారు. లేకపోతే నార్మల్‌గానే ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. నార్మల్‌గానే ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తదేమో, లేకపోతే వాళ్ళేమైనా సఫర్ అవుతారేమో అని కొంచెం భయానికే దూరంగా ఉంటున్నారు. అలాంటిది మీరేంటంటే ఇక్కడ వాళ్ళతోని మాట్లాడాలి అని ఛాన్స్ తీసుకొని, వాళ్ళకి ఏ క్లారిటీ ఇవ్వాలి, అసలు అంటే వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి ప్రాపర్‌గా అర్థమయ్యేలా చేయలేనప్పుడు వేస్ట్ కదా! సో, అందుకే మీరేంటంటే వాళ్ళని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఫుల్‌గా క్లారిటీతో ఉండాలండి. అండ్ మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. మేబీ మీరేంటంటే ఛాన్స్ తీసుకోవచ్చు కానీ చైల్డిష్‌గా బిహేవ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా అది వర్కౌట్ అవ్వకపోతే మీరు మళ్ళీ కంటిన్యూయస్‌గా ప్రయత్నాలు చేయొచ్చు డెస్పరేషన్‌లో. ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి అని. కాకపోతే అలా మీరు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ పర్సన్‌కేంటంటే ఇది మరి కొంచెం నెగెటివ్‌గా అనిపించొచ్చు. ఇది మన వల్ల కాదు. మనం హ్యాండిల్ చేయలేం. ఈ పర్సన్ ఏంటంటే అటెన్షన్ సీకర్‌లా ఉన్నారు. ఆర్ వీళ్ళేంటంటే మనల్ని ఇలానే కంటిన్యూయస్‌గా ట్రబుల్ చేస్తూనే ఉంటారేమో అనే ఫీలింగ్ వస్తది. సో, మీరేంటంటే ఒక్కసారి ఛాన్స్ తీసుకుంటే చాలు. బట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎలా మాట్లాడతారు? ఆ పర్సన్‌కి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు అనేది మ్యాటర్.
సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేసుంటే, ఈసారి కూడా మళ్ళీ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే, ఈసారి ఎక్కువ సార్లు మరి ప్రయత్నం చేయొద్దండి. ఒక్కసారే చేయండి. కానీ మీ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అండ్ వాళ్ళు ఇక్కడేంటంటే మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒకప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? సో, మీరది ఆఫర్ చేయగలరా లేదా? ఆ విషయంలో మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయగలరు అనేది వాళ్ళకి క్లారిటీ ఇస్తే, ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే ఇక్కడ ఆలోచించుకొని సార్ట్ ఔట్ చేసుకుంటారండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఈ పర్సన్‌తో చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి వాళ్ళకి టైం ఇవ్వాల్సుంటది. బట్ వాళ్ళు అంటే మీకు తిరిగి రియాక్ట్ అవ్వట్లేదు. సో, ఎందుకలాగా? ఏంటి పరిస్థితి? మరి ఎలా అని ఇలా ఏంటంటే వాళ్ళని మీరు ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే మీరు మాట్లాడిందంతా వాళ్ళకి రిజిస్టర్ అవుతది. సో, వాళ్ళేంటంటే ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకొని వాళ్ళే మీతో మళ్ళీ మాట్లాడతారు. బట్ మీరేంటంటే వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఏవో ప్రయత్నాలు చేయడం, వాళ్ళని ట్రబుల్ చేయడం చేస్తే ఇది ఇంకా పెద్దదైపోతుందండి. సో, మీరందుకే ఛాన్స్ అనేది ఒక్కసారే తీసుకోండి. అన్ని సార్లు ఛాన్సెస్ తీసుకొని అలా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ నార్మల్‌గానే స్లో టైప్ అండి. అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. బట్ వన్స్ ఇచ్చారు అంటే మాత్రం మోస్ట్‌లీ ఉండడానికే ట్రై చేస్తారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో మీరేంటంటే ఛాన్స్ తీసుకున్నా ఒకసారి చెప్పాల్సింది చెప్పేసి వెయిట్ చేయడమే. సైలెంట్ అయిపోవడమే. ఆటోమేటిక్‌గా అది కూడా వాళ్ళకేంటంటే ఒక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎప్పటినుంచో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో, ఈ న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తూ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్ట్‌గా చేస్తున్నారా? ఇండైరెక్ట్‌గా చేస్తున్నారా? అనేది పక్కన పెడితే ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, ఇలా ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, అది మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకో తెలీదు కానీ, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రివర్స్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే, వీటి నుంచి ఏదో నేర్చుకోవాల్సింది పోయి, ఎందుకు జరగట్లేదు అనుకోని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఇఫ్ నేను చెప్పేది మీకు రెజొనేట్ అవ్వకపోతే ఓకే. ప్రాబ్లమ్ లేదు. బట్ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. సో, దీనివల్ల ఆ పర్సన్‌కైతే ఖచ్చితంగా నెగెటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మీ డౌట్ ఏంటంటే, మీరు అనుకున్న విధంగా ఎందుకు న్యూ బిగినింగ్స్ జరగట్లేదు? ప్రతిసారి ఎందుకు ఇలా రివర్స్ అవుతుంది? ఆర్ వ్యక్తి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అనే ఒక డెస్పరేషన్‌తో మీరు ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అన్ని ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తుంది. ఒక్కసారే చేయండి. అది కరెక్ట్‌గా చేయండి. ఈవెన్ ఇఫ్ అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా స్టిల్ దానికే మీరు స్టిక్ అయ్యి ఉండాలి అనేలాగా మీకు గైడ్ చేస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో, ఒక క్లారిటీతో ఉంటారో, మీరు అప్పుడే ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి చెప్పాలనుకుంది చెప్పండి. వాళ్ళని మ్యానిప్యులేట్ చేయడం ఆర్ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం, లేకపోతే ఇక్కడ వేరే వ్యక్తుల నుంచి సజెషన్స్ తీసుకోవడం అలాంటివి మానేయండి. ఎందుకంటే దానివల్ల కూడా సిట్యుయేషన్స్ ఇక్కడ కాంప్లికేట్ అవుతున్నాయి. ఇఫ్ మీరు ఏమైనా సరే వేరే వ్యక్తులకి సజెషన్స్ అడుగుతున్నా, వాళ్ళని ఎలా రీచ్ ఔట్ అవ్వాలి? సో, వాళ్ళతో ఏం మాట్లాడితే బావుంటది ఇలా. సో, మీ పర్సన్ గురించి మీకు బాగా తెలుస్తదా? ఆ బయట వాళ్ళకి బాగా తెలుస్తదా? సో, ఇది మీరు ఆలోచించాలండి. చాలా మందేంటంటే కొన్ని పనులు చేస్తుంటారు కానీ, అస్సలు ఏం చేస్తుంటారు? ఎందుకలా చేస్తుంటారో కూడా ఒక క్లారిటీ లేకుండా చేస్తుంటారు. ఏదో థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనే ఒక మెంటాలిటీతో తప్ప. బట్ ఇప్పుడు మీ సిట్యుయేషన్‌లోనే మీరు ఏం ఫేస్ చేస్తున్నారనేది మీకు తెలుస్తది. మీరు మాట్లాడుతుంటే ఆ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందనేది మీకు తెలుస్తది. సో, దాని ప్రకారం కదా మీరు కొన్ని కరెక్ట్ చేసుకొని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదని ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అలా మీరు ఉండడం వల్ల ఇక్కడ ఆ పర్సన్‌కి నెగెటివ్ వైబ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా! మీరేంటంటే బాగా టాక్సిక్ ఆర్ డెస్పరేట్ అనే ఫీలింగ్ వస్తది కదా! అప్పుడు కూడా వాళ్ళేంటంటే మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో, అందుకే వాళ్ళ ఎనర్జీ ఎప్పుడైతే డ్రైన్ అయిపోతుంటదో మిమ్మల్ని దూరం పెడుతుంటారు. సో, మీతో మాట్లాడకపోవడమే మంచిది అనిపిస్తుంటది. అందుకే కార్డ్స్ ప్రకారం కూడా వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తారు అన్నట్టుగా వచ్చింది. సో, నేనేమనుకుంటున్నాను అంటే మీరు మీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకున్నప్పుడు మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకున్నప్పుడు మాట్లాడితే డెఫినిట్‌గా ఒక్కసారి మాట్లాడితే చాలు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది అవసరం లేదండి. సో, ఇలా మీరేంటంటే కొంత చేంజ్ అయితే బెటరు. వన్స్ మీకేంటంటే
అలా ఒక క్లారిటీ వచ్చి మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడు చేస్తే మాత్రం ఈ పర్సన్ కొంత టైం తీసుకుంటారు కానీ అట్‌లీస్ట్ మీకొక ఛాన్స్ అయినా ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.